వామాచార్యుల వారి ప్రణామాలు. తమకి కూడా ప్రణామాలు. మహారాజు గారు కూడా ప్రణామం చెప్తున్నారు. మీరు అందరూ చూస్తున్నారు మా వాస్తు శాస్త్ర ప్రభావాన్ని. ప్రాతకాలం నుంచి శుభవార్తలు వస్తున్నాయి. రాజ్యంలో 4 దిక్కుల్లో మొత్తం అంతా శుభమే జరుగుతుంది. ఇదంతా రాజ్యంలోని రాజసింహాసనాన్ని తిప్పి పెట్టడం వల్లే వచ్చిన ఫలితం. వామాచార్యుల వారికి, వామాచార్యుల వారికి. అయ్యో తమరిక్కడికి. రామకృష్ణ పండితులు గారు, మనకి తెలియని విషయాల్లో తలదూర్చడం మంచిది కాదని తమరికి తెలిసే ఉంటుందనుకుంటా. ఇక తమరు రాజపురోహితులు తాతాచార్యులు గారు, మా వాస్తు శాస్త్ర మహాజ్ఞానానికి తమరు ఖచ్చితంగా నిర్గాంత చెంది ఉంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. తమరు మా కార్యములలో ఇబ్బంది కలిగించరు అని మేము ఆశిస్తున్నాం. మహారాజా, మాకు మా దక్షిణని ప్రసాదించమని మీకు నివేదించుకుంటున్నాం. మంత్రి గారు, గురుమాత వామాచార్యుల వారికి వారి దక్షిణని అందజేయండి. అలాగే మహారాజా. వామాచార్యుల వారికి, వామాచార్యుల వారికి, వామాచార్యుల వారికి. శంభో శంకర. వామాచార్యుల వారికి, వామాచార్యుల వారికి. శంభో శంకర. పగలగొట్టి తీరాలి, పగలగొట్టి తీరాలి, మార్చివేసి తీరాలి, మార్చివేసి మా తీరాలి. సింహాసనం ఎప్పటికీ సరివదేమోనని నాకు బలంగా అనిపిస్తుంది. భలే భలే భలే, మరి ఇన్ని బహుమతులా? చూస్తుంటే రాజ్యంలో మా భక్తులు ఎక్కువైపోయినట్టున్నారు. లేదు గురువు గారు, ఈ బహుమతులన్నీ గురుమాత వామాచార్యుల వారి కోసమే. విజయనగర ప్రజలు వామాచార్యుల వారి భక్తులే. అవునా? ఇది చమత్కారంలానే ఉంది. ఎవరినైతే మేము శాపం అనుకున్నావో వారిప్పుడు వరంగా మారిపోయారేంటి? ధాన్యులు, తమరు గొప్పవారు. మమ్మల్ని క్షమించండి. ఏమిటి స్వామి తమరు చేస్తున్నది? శివ 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 శివ, నేను తమరి ధర్మపత్నిని స్వామి. ఈ విధంగా మా ముందు తల వంచి నమస్కరించి ఎందుకు మమ్మల్ని మహాపాపానికి భాగస్థులు చేస్తున్నారు? ఈ బహుమతులే నిరూపిస్తున్న ఈ రాజ్యంలో తమకి ఎంతటి కీర్తి ప్రతిష్టలున్నాయో. ఈ బహుమతులా? స్వామి, ఈ బహుమతులు మావి కావు. ఇవి గురుమాత వామాచార్యుల వారి కోసం. వామాచార్యుల వారు ధన్యులు, గొప్పవారు. వారు గొప్పవారికే గొప్పవారు. మాకు వారి వాస్తు శాస్త్రం మీద పూర్తి నమ్మకం ఉంది. కొంచెం వారితో మా గురించి కూడా సిఫార్సు చేయండి. అప్పుడు మాకు కూడా వాస్తు శాస్త్రం వల్ల ఏమైనా ప్రయోజనం కలుగుతుంది. స్వామి, ఈ కార్యం అయితే మేము అన్నిటికంటే ముందే చేశాం. అలాగా? అవును. వారు మా కోసం ఏ సలహా చెప్పారు? స్వామి, వారి సలహా ఏంటంటే తమరు ఇంటి బయట అన్నింటికంటే ఎత్తుగా ఉన్న చెట్టు మీద కమలపండు రంగు జెండాని ఎగరవేయాలి. దాంతో తమరి కీర్తి ప్రతిష్టలు అన్ని దిక్కుల మారు మ్రోగిపోతాయి. వామాచార్యుల వారు ధన్యులు. మేమిప్పుడే సేవకులకు చెప్పి జెండా ఎగరవేయమని ఆదేశిస్తాము. లేదు లేదు స్వామి, ఈ కార్యం స్వయంగా తమరే చేయాల్సి ఉంటుంది. మేము చేయాలా? అవునండి. చెట్టు మీదకి మేమెక్కాలా? అన్నింటికంటే ఎత్తులో ఉన్న చెట్టు మీద. అన్నిటికంటే ఎత్తుగా ఉన్న చెట్టు ఎక్కాలా? అవును స్వామి. పైగా తమకి వామాచార్యుల వారి శిష్యులు దానాచార్య వామాచార్య ఇద్దరు సహాయం చేస్తారు. సరే, ఖచ్చితంగా చేస్తాం. మేము ప్రాతకాలం నీరు తీసుకొచ్చిన తర్వాత మా కీర్తి పతాకాన్ని ఎగరవేయడానికి తప్పకుండా వెళ్తాం. వామాచార్యుల వారికి మా తరపున ధన్యవాదాలు చెప్పండి. తప్పకుండా స్వామి, తప్పకుండా.
ధనిమణి చెప్పండి గురువు గారు. అన్నిటికంటే ఎత్తైన చెట్టు ఎక్కడుందో వెతకండి. అలాగే గురువు గారు. ఇదిగోండి గురువు గారు, ఇక్కడుంది. ఇదే అన్నిటికన్నా ఎత్తైన చెట్టు. ఆ ఈ చెట్టు. అయ్యో ధనిమణి గురువు గారు, పట్టేసింది. ఏం పట్టేసింది గురుగారు? మెడ పట్టేసింది. అలాగా? ఆ. అవును, కానీ మేము దీని మీదకి ఎలా ఎక్కగలం? అయ్యో గురుగారు, భగవంతుడి నామస్మరణ చేస్తూ ఎక్కేయండి. నిచ్చెన వేయండి. ఇంకా పైకి. భయపడకండి గురుగారు, ఎక్కేయండి. నిచ్చెన పట్టుకోమా గురుగారు. ఆ, హ. మేము మహాపురోహితులు తాతాచార్యులం, ఏం అవసరం లేదు. జెండా ఇవ్వండి, జెండా జెండా ఇవ్వండి. ఇదిగో తీసుకోండి గురుగారు, ఆ. తీసుకోండి. శ్రీమణి, అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. ఏం చూడాలి? అదిగో ఆ మామిడి పండు చూడు. ముసలాడ కిందకు వచ్చే లోపు మన ఇద్దరు వెళ్ళి మామిడి పండు కోసుకుందాం. చాలా చక్కటి ఆలోచన. పదదని పద. ఆ, పద 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 పద. అదిగో అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. రాయ్ 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 రాయ్, తీసుకో. బాబాయ్ మణి, పద పద పద. అరే ధనిమణి, అయ్యో, రేయ్, 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 నిచ్చెన పెట్టండి. అయ్యో దాన్ని లే లే లే. గురువు గారు, అయ్యో గురుగారు వదిలేయ్. గురుగారు రేయ్, మూర్ఖులారా, నేను కిందికి ఎలా దిగాలరా? ఇది మా మహాభాగ్యం. రండి రండి, విచ్చేయండి. స్వాగతం, సుస్వాగతం. ఇదిగోండి. బండ నెత్తి మీద పడలేదని తలే వెళ్లి బండకి బాదుకున్నట్టు ప్రమాదం ఇంట్లోకి వచ్చేసింది. హ్మ్. ఇవ్వండి, ఇంకా హారతులు ఇవ్వండి. జీవితంలో మొదటిసారి ఇంట్లో వాళ్ళు సమస్యకి స్వాగతం పలకటం చూస్తున్నాను. తీసుకోండి. భలే భలే. అత్తయ్య, మీరు ఎంత తెలివైన వారు. అరే, అసలు ఏం తీసుకోవాలో నేను చెప్పనే లేదు, అయినా మీరు తీసుకున్నారు. బాగుంది, చాలా బాగుంది. అత్తయ్య అంటున్నారు, తమరి జ్ఞాన దృష్టితో మా విఘ్నాలన్నిటినీ హరించండి. మా ఇంట్లో సుఖ సంతోషాలు ఇలానే ఉండడానికి మాకు ఏదైనా ఉపాయం చెప్పండి. శంభో శంకర. ఈ ఇంట్లో చెక్క దోషం ఉంది, చెక్క తీసేయాల్సి ఉంటుంది. విన్నావమ్మా? నీ కర్రని నదిలో పారేసాయి. కేవలం ఈ కర్ర మాత్రమే కాదు, ఈ ఇంట్లో నుంచి చెక్క వస్తువులన్నీ నిర్మూలించాల్సి ఉంటుంది. ఏంటండి తమరు చెప్పేది? ఈ ఇంట్లో అన్ని వస్తువులు చెక్కతోనే చేయబడ్డాయి. ద్వారాలు, కిటికీలు, మంచాలు, ఉయ్యాల మొత్తం అన్ని. వీటన్ని నిర్మూలించేస్తే ఇంకేం మిగులుతాయి చెప్పండి? ఒకవేళ వీటిని నిర్మూలించకపోతే రామకృష్ణ పండితులు గారు, ఈ ధనం, వైభవం, పరువు, ప్రతిష్టలు, గౌరవం ఏవి మిగలవు. సలహా ఇవ్వడం అనేది మా ధర్మం. దాన్ని పాటించడం, పాటించకపోవడం అది తమరి వ్యక్తిగత నిర్ణయం. ఆ, శంభో శంకర, శంభో శంకర. మనం ఇంట్లోని అన్ని చెక్క వస్తువుల్ని తీసేసి తీరాలి. చూడండి, ఇక శుభం జరిగినట్టే. అత్తయ్య, మీరు మీ కర్రని వదిలేసి తీరాలి. అత్తయ్య, మీరు మీ కర్రని వదలరా? కానీ అత్తయ్య, ఇంట్లో చెక్క వస్తువులుంటే ఏమర్థం జరుగుతుందో. మీరు మీ కర్రని త్యాగం చేయకపోతే మనం సుఖ సంతోషాలు, పరువు, ప్రతిష్టలు అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరు మూర్ఖులా? అయ్యో, నేను మూర్ఖురాల్ని. నేను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను కదా, అందుకే నేను మూర్ఖురాల్ని. కానీ అత్తయ్య, మీరు మీ కర్రని వదిలేసి తీరాలి. మరైతే మనం గురుమాత ఇచ్చిన సలహాని ఉల్లంఘించాలా? మీరు మీ కర్రని వదిలేసి రామాని ఎలా కొట్టగలరు? అత్తయ్య, నేను రామాని కొడతాను, నా గరిటతో. మీకు కర్ర అంటే ఇష్టం, మీరు కర్రని వదులుకోరు. అరే, మీరేంటి చూస్తున్నారు?
అత్తయ్యకి చెప్పండి కర్ర పారేయమని. అమ్మా శారద చెప్పేది నిజమే. ఇంకేం వదిలేసినా వదిలేయకపోయినా ఈ కర్రని మాత్రం వదిలేయి. సరే వద్దు, కర్ర వదలొద్దు, కాపాడండి. అయ్యో సరే తప్పిపోయింది. అయ్యో అమ్మా వద్దు, ఇంకెప్పుడు అన్ను. అమ్మా వామాచార్యుల వారికి జై జై. ముసలాడు గబ్బిల వేలాడుతున్నాడు. ధనిమణి, బుద్ధి లేని వ్యధ వల్ల మమ్మల్ని ఈ మామిడి చెట్టు మీద మామిడికాయలాగా వేలాడమని వదిలేసి మీరెక్కడికి వెళ్ళిపోయారా? అది గురుమాత ఒక ముఖ్యమైన కార్యం చెప్పారు, వారికి సేవ చేయడానికి వెళ్ళాం. మమ్మల్ని కిందికి తిప్పండ్రా, వెంటనే నిచ్చెన పెడతాము గురుగారు. పెట్టేశాము గురుగారు. వచ్చేయండి గురువు గారు, కిందకు వచ్చేయండి. అయ్యో ఏం కాదు గురుగారు, నిచ్చెన వరకు దిగాలి అంతే కదా. చాలా సులువైన పని. గురువు గారు, ధ్వజం కింద పడిపోయింది. మీకు జెండా ముఖ్యమైపోయిందా? ఇక్కడ నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయిరా. మమ్మల్ని కిందకి దించండిరా. అయ్యో నిచ్చెన పెట్టేశాము గురుగారు, తమరు కొంచెం కాలు కిందకి పెట్టండి చాలు. కుడి కాలు పెట్టండి గురుగారు. సరే వచ్చేస్తాం. కుడికాలు కాదు మణి, గురువు గారు ఎడంకాలు అయ్యో పెట్టండి. ఎడమకాలు కాదు గురుగారు, కుడి కాలు. కుడికాలు కాదు ఎడమా. అయ్యో కుడి ఎడమ అంటూ ఏంట్రా అలా కూస్తున్నారు? మీరు మాకు సహాయం చేస్తున్నారా లేక మా సమస్యని పెద్దది చేస్తున్నారా? గురుగారు ఈ ప్రమాదం నుంచి మేము మిమ్మల్ని కాపాడలేము. మేము మహారాజుల వారికి సూచన అందిస్తాం. ఈ ప్రమాదం నుంచి వారే మిమ్మల్ని రక్షిస్తారు. అయ్యో ఆగండి. మహారాజుల వారికి సూచన అందించకండి. మేము మహారాజు వారికి ఏం చెప్తాం? మేము చెట్టు మీదకి ఎందుకు ఎక్కామని అడిగితే ధనిమణి, ఒక శుభవార్త మహారాజా. మన పక్క రాజ్యం వారు మన సంధి ప్రస్తావాన్ని స్వీకరించారు. రాజ్య విరోధ శక్తులు అణిచివేయబడ్డాయి. ఈ దీపావళి సందర్భంగా ఇక ఆపండి అప్పాజీ, శాంతించండి. మాకు ఇక ఏ శుభవార్తలు వినాలనే లేదు. మా వరకు శుభవార్త అంటే ఒక్కటే, అదేంటంటే గురుదేవులు వామాచార్యుల వారిని నియంత్రించారు అని చెప్పడమే. గురువు గారు వచ్చారా? లేదు మహారాజా. మేము ఇప్పుడే తెలుసుకుంటాం మహారాజా. ప్రయోజనం ఏముండదు. మేము ఆచార్యుల వారికి 2 రోజుల సమయాన్ని ఇచ్చాము, అందులో ఒక రోజు గడిచిపోయింది. ఇక ఇప్పుడు ఈ కార్యం ఆచార్యులు చేయలేరేమో అని మాకు అనిపిస్తుంది. రామా సిద్ధంగా ఉండు, ఈ అగ్నిగోళం నీ వైపుకే వస్తుంది. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, ఈ కార్యాన్ని తమరు పూర్తి చేయాలి. ఈ సమస్యకి పరిష్కారం తమరే వెతకాలి. కానీ మహారాజా నేను లేకపోతే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. అలాగే మహారాజా. నువ్వేం చెప్పావు? వామాగారి కారణంగా మా కీర్తి పెరుగుతుంది అన్నావు. కీర్తి పెరిగిపోయింది చూడు. ఇలా పెరిగింది మా కీర్తి. ఈ రోజు తమరు నది నుంచి నీళ్లు తీసుకురాలేదు. దాని పరిణామంగానే మీ మొహం కోతిలా ఎలా ఎర్రపడిందో చూడండి. మాకైతే భయంగా ఉంది. తమరు వామాచార్యులు వారి సలహా పాటించకపోతే ఎక్కడ తమరు పూర్తిగా కోతిలాగా మారిపోతారో అని. కానీ మేము సలహా పాటించడానికే వెళ్ళాం. మరి తమరు జెండాను ఎగరవేశారా? ఎగరేశాను, పడిపోయాను. ఈ బహుమతులు ఎక్కడికి పోయాయి? బహుమతులా? అవన్నీ మేము దానం చేసేసాం స్వామి. అరే మనం పండితులాం, మనం దానం పుచ్చుకుంటాం, దానం చెయ్యం. కానీ స్వామి ఆ బహుమతులన్నీ వామాచార్యుల వారివి కదా. వామాచార్య కూడా నువ్వే కదా వారు? కాదు స్వామి, మేము కేవలం తమరి భార్య మాత్రమే. మాకు చాలా బాగా గుర్తుంది, తమరు ధనం సంపదల్ని ఎంతగా ద్వేషిస్తూ ఉంటారు. అందుకే మేము బహుమతులన్నీ పేదవాళ్ళకు పంచిపెట్టేశాం. ఇంటికొచ్చిన మహాలక్ష్మిని ఎవరైనా ఇలా అవమానిస్తారా? చాలా కష్టంగా తయారైంది. మహారాజు గారు ఏదో ఒకటి అప్పగిస్తూనే ఉంటారు. నేను మహారాజు గారిని చూసుకోవాలా లేక ఇంటినా? ఇక్కడ అమ్మ ఇంకా శారద. బంధు, ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. విట్టి ఇద్దరు స్నేహంగా కూడా ఉన్నారు. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు? ఇంట్లో ద్వంద్వ యుద్ధం జరగాలనుకుంటున్నావా ఏంటి? ఏమండి, అత్తయ్య ఎంత మంచి మాట చెప్పారు. అమ్మ నీతో చెప్పిందా? అయ్యో, అత్తయ్య సంకేతం ఇచ్చారు, కానీ నాకు వారి సంకేతాలు అర్థమవుతాయి కదా. ఆ, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఇంట్లో అన్ని చెక్క వస్తువులు ఉన్నాయి. అసలు ఈ చమత్కారం ఎలా జరిగింది? అత్తయ్య ఒక ఉపాయం చెప్పారు. ఏం ఉపాయం?
అత్తయ్య ఇంట్లోని అన్ని చెక్క వస్తువులకి ఒక్కొక్క మేకు కొట్టేశారు. ఇప్పుడు ఇంట్లోని అన్ని వస్తువులు చెక్క అలాగే ఇనుముతో కూడినవి అయిపోయాయి. ఇప్పుడు కర్ర మిగిలిపోయింది. ఇంట్లో సమృద్ధిగా కూడా ఉంటుంది. అత్తయ్య పదండి వంట చూద్దాం. రమా, నీ మస్తిష్కంలో ఏం ఆలోచన వచ్చింది? ఏముంది, ఆ వామాచార్యుల వారి సలహాలకి అమ్మ దగ్గర పరిష్కారం ఉంది. వజ్రాన్ని వజ్రమే కోస్తుంది. దాని అర్థం? దాని అర్థం ఏమిటంటే వామాచార్యుని ఇప్పుడు అమ్మాచార్య పరాజయం చేస్తారు. అమ్మా, ఓ అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా. నాన్నగారు నాతో ఒకటి చెప్పారు. అయ్యో లేమ్మా. మీరు అత్తయ్య గదిలో ఏం చేస్తున్నారు? ఎందుకు వారి నిద్రకి భంగం కలిగిస్తున్నారు? చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ. ఏంటి అంత ముఖ్యమైన విషయం? తెలుసా, నేను గాఢ నిద్రలో ఉన్నాను. నాన్నగారే స్వయంగా నా కల్లోకొచ్చారు. ఎవరి నాన్నగారు? మా నాన్నగారు. ఇంకెవరి నాన్నగారు? నీ పతిదేవులమ్మా. హా? ఏమన్నారు? నువ్వు వారిని చాలా నిరాశపరిచావని చెప్పారు. వారి జీవితాన్ని దుర్భరం చేసేసావట. పాపం వారు చాలా బాధపడుతున్నారు. ఏంటి? ఎందుకు? ఏమన్నారంటే నీ జీవితంలో నువ్వేం చేయలేదంట. జీవితం మొత్తం వృధా చేసేసావట. కానీ వీరైతే మౌన వ్రతం చేశారు, జపం చేస్తుంటారు, పూజలు కూడా చేస్తుంటారు. ఇంకేం చేయాలి? అమ్మా, అప్పుడప్పుడు మన కళ్ళకు కనిపించేదే మనకి సబబు అనిపిస్తోంది. కానీ ఒక్కోసారి మనకి సబబు అనిపించేది సరైంది కాకపోవచ్చు. అయ్యో అమ్మా, నీకు తెలీదు, నీలో చాలా ప్రతిభ ఉందమ్మా. వీరిలో ప్రతిభ ఉందా? అవును శారదా, ఇలా మా నాన్నగారు అన్నారు. ఇక సమయం వచ్చేసిందట. నువ్వు స్వయంగా నీ ప్రతిభని గుర్తించాలి. అరే, వారు ఇంకొకటి కూడా అన్నారు, నువ్వు మహాజ్ఞానివట. మీ నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడేమో వీరిని మించిన అజ్ఞాని మరొకరు లేరనే వారట. అయ్యో, అదేదో నీ పట్ల వారికి ఉన్న ప్రేమ అంతే. అయినా మీరే చెప్పండి, ఏ భర్త అయినా తన భార్యని అందరికీ తెలిసేలా పొగుడతారా చెప్పండి? మరైతే ఒక స్వర్గస్థులైన భర్త తన భార్యని ఇలా పొగిడారా? అది కూడా కలలో? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? స్వర్గస్థులైన? మరి ఏ వ్యక్తి అయితే స్వర్గంలో ఉంటారో మరి ఎప్పటికైనా అబద్ధం చెప్పగలరా చెప్పండి? లేదు కదా. నేను చెప్పేది కూడా నిజమే అమ్మా. నాన్నగారైతే నీకు ఎంతో జ్ఞానం ఉందని చెప్పారు. వారు ఇంకోటి కూడా అన్నారు, విజయనగరం రావటం నా అదృష్టం కాదు, నీ విధి అని అన్నారు. నువ్వు నీతో పాటు మాకు, సంపూర్ణ విజయనగర సామ్రాజ్యానికి, ఇక్కడ ఉన్న నాగరికులందరికీ మంచి చేయగల సామర్థ్యం ఉన్నదానివి. కానీ నాలో అంతగా ఏం గుణముంది? అది నాకు తెలియంది. అదైతే నాకు కూడా తెలీదు. కానీ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. నీకు మహాభారత జ్ఞానం ఉంది. నువ్వు రామాయణాన్ని అధ్యయనం చేస్తూ ఉంటావు. సంపూర్ణ భగవద్గీత కూడా చదువుతావు. నాకైతే ఇదంతా లామ ఎత్తువెదలా ఉంది. పన్నాగం వాసన వస్తుంది. పన్నాగం వాసన వస్తుందా? ఇలారా, ఆ వాసన నీ బుర్రలో నుంచి, నీలో నుంచి వస్తుంది. నువ్వు ఎన్ని రోజుల నుంచి స్నానం చేయలేదో ఏంటో. పో ముందు. చూడమ్మా, నీ గనక నా మీద నమ్మకం లేకపోతే స్వయంగా నువ్వే వెళ్ళి నాన్నగారిని అడుగు. అత్తయ్య అప్పుడే స్వర్గానికి వెళ్ళాలనుకోవట్లేదు. అరే, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అత్తయ్య తన మనవడు మనవరాల్ని కూడా ఎత్తుకోవాలి కదా. నువ్వు నన్ను బ్రతికి ఉండగానే చంపాలనుకుంటున్నావా? అయ్యో, నేనేం చెప్తున్నానంటే స్వయంగా వెళ్ళి నాన్నగారి చిత్రపటం వద్ద ఇలా ఎదురుబెదురుగా ఉండి అడుగు. పదండి. నమస్కారం నాన్నగారు. వీళ్ళకి చెప్పండి, తమరు నా కళలో వచ్చారని చెప్పండి. నన్ను సాక్ష్యం అడుగుతున్నారు. సరే అయితే ఇక ఈ విషయానికి తమరే సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ధన్యవాదాలు వరుణదేవా.
హా, హా, చూసారా ఇప్పుడే నాన్నగారు కళ్ళు మూశారు చూసారా? ఎప్పుడు మూచాలు? నాకైతే కనపదనే లేదు. అరే నీకెలా కనిపిస్తుంది? నువ్వు సగం నిద్రలో నడుస్తున్నావు కదా, నీకు వీరి చిరునవ్వు కూడా కనిపించుండదు. నాకు కూడా కనిపించలేదు. ఆ, ఏం పర్వాలేదు, కానీ కళ్ళు మూయటం అయితే చూసావు కదా. లేదు, మీరు చూసారా అత్తయ్య? ఆ, అయ్యో మీరందరూ అసలు ఏం చేస్తున్నారు? నాన్నగారిని జాగ్రత్తగా చూడండి, ఈ చిత్రపటాన్ని జాగ్రత్తగా చూడండి, మీ ధ్యాస సరిగ్గా కేంద్రీకరించండి. నాన్నగారు చెప్పండి, ఇదే సరైన సమయం. వీళ్ళందరూ తమరి కోసం ఎదురు చూస్తున్నారు. తమరు ఏమైనా చెప్పి తమరి మాటకి సాక్ష్యం చూపిస్తారని. ఇక నా పరువు తమరి చేతిలోనే ఉంది నాన్నగారు. చెప్పండి, ఇక తమరే ఏదో ఒకటి మాట్లాడి తీరాలి, లేకపోతే వీరి సమక్షంలో నేను అబద్ధాల కోరునైపోతాను. సరే, ఏదైనా సంకేతం అయినా ఇవ్వండి, ఏదైనా సంకేతాన్ని ఇవ్వండి నాన్నగారు. ఓ! ఓ! చూసారా, నాన్నగారు ఈ పువ్వు పడేసి స్వయంగా మనకి సంకేతం ఇచ్చారు. ధన్యవాదాలు నాన్నగారు, ధన్యవాదాలు. పువ్వు పడేసి పూజలైన మావయ్య గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? హా, నాన్నగారు పువ్వు పడేసి ఏదో ఒక సంకేతం అయితే ఇచ్చారు. ఏమై ఉంటుంది ఆ సంకేతం? ఏం సంకేతం ఇచ్చుంటారు? అయ్యో, ఇదేంటి? 4 గడియల్లో వాస్తుశాస్త్రం నేర్చుకోండి. కానీ ఈ పుస్తకం ఇక్కడికి ఎలా వచ్చింది? శారదా, నువ్వే ఈ పుస్తకాన్ని ఇక్కడ పెట్టావా? లేదే. గుండప్ప, లేదు 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 లేదు, నిన్ను అడగటం ఎందుకులే, నీకైతే పుస్తకాలతో చాలా దూరపు సంబంధం ఉంది కదా. అమ్మా, ఈ పుస్తకాన్ని నువ్వే ఇక్కడ పెట్టావా? లేదా? మరైతే ఈ పుస్తకం దీని అర్థం ఈ పుస్తకాన్ని స్వయంగా నాన్నగారు ఇక్కడ పెట్టారా? అమ్మా, నాన్నగారు కోరిక చూడు, నువ్వు వాస్తుశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలని కోరుకుంటున్నారు. నేనా? ఆహా, నువ్వు కాకపోతే ఇంకెవరు? నాకెప్పుడు అనిపిస్తూనే ఉండేది నా లోపల ఏదో ఒక జ్ఞానం దాగి ఉందని. అయ్యో అమ్మా, నువ్వు నీ విలువని తక్కువ చేసుకున్నావు. కేవలం జ్ఞానం కాదు, నువ్వు జ్ఞాన భండాగారానివి. ఇప్పుడు చూడు, స్వయంగా నువ్వే నీ చేతికర్రకి ఇనుప మేకుని కొట్టి దానికి మిశ్రమ తత్వాన్ని అందించావు. దీనితోనే నిరూపణ అవుతుంది కదా నీలో వాస్తుశాస్త్రి అవ్వటానికి అన్ని గుణాలు ఉన్నాయని. అందుకే కదా నాన్నగారు పువ్వు పడేసి నాకు ఈ సంకేతం ఇచ్చారు. 4 గడియల్లో వాస్తుశాస్త్రం అమ్మా, అంటే కేవలం ఒక్క రోజులో. అత్తయ్య అంటున్నారు వీరు వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా అధ్యయనం చేస్తారట. గుండప్ప, నువ్వు ద్వారం వద్దకు వెళ్ళు, ఎవ్వరిని లోపలికి మాత్రం రానివ్వకు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను మీకు విసిరకర్రతో విసిరాలా? జాగ్రత్తగా అధ్యయనం చెయ్యమ్మా, వాస్తుశాస్త్రిని అవ్వాలి. రామా, నువ్వు చాలా తెలివైన వాడివి. అన్నీ కలిపేయండి. కలిసి ఉంటేనే సౌఖ్యం, అదే జీవితానికి ఆధారం. కలిసి ఉంటేనే కుటుంబం, అదే సుఖ సంసారం. కలిసి ఉంటేనే పరిష్కారం, అదే వాస్తు శాస్త్ర సారాంశం. అమ్మాచార్యుల వారికి జై! అమ్మాచార్యుల వారికి జై! అమ్మాచార్యుల
చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. కానివ్వు, ఈ కుండలు తీసుకుని వెళ్ళి ఇంట్లో ప్రతి మూల పెట్టు. ఎందుకు? ఈ కుండల్లో గంగాజలం పోసి ఉంది. దాంతో వాతావరణం శుద్ధవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. వాతావరణం ప్రసన్నం చెందుతుంది. చూడటానికి కుండలు చాలా బరువుగా ఉన్నట్టున్నాయి. నేనైతే మోయలేను. మూర్ఖుడా! పదాలు మాత్రమే నావి, కానీ క్రోధం మాత్రం వీరిది కదా. ఎత్తండి. అరే ఇప్పుడే కదా చెప్పాను కుండలు చాలా బరువుగా ఉన్నట్టున్నాయని. అయ్యో, కళ్ళు పైకెత్తండి. ఎత్తి చూడండి. అమ్మ చెరని లోపల అత్తయ్యే ఉన్నారు. వారి చేతిలో అలాగే కర్ర కూడా ఉంది. అమ్మ చెప్పిందా? లేదు లేదు, ఇది నా సలహా. లేకపోతే అత్తయ్య కర్రకి పులుసు చేయించడం బాగా తెలుసు. ఆహా. ఆగులామా, కుందెలా ఎత్తాలో నేను చెప్తాను. ఏమిటి? ఏమైంది మహాబలి? నేనెత్తి చూపిస్తాను. ఇంకా ఆపులామా, చాలా బలం ఉంది. నువ్వు ఫ్లైట్ నుంచి చూడు. లేదు లేదు, నా వల్ల కాదు. అవుతుంది 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 అవుతుంది. నా కూతురు నేనే పడ్డట్టయింది. వీలైనంత త్వరగా నేను నా పన్నాగాన్ని చివరి ఘట్టానికి తీసుకువెళ్ళాలి. లేకపోతే అమ్మ నా బ్రతుకు దుర్భరం చేసేస్తుంది. త్వరగా మహారాజుల వారిని కలిసి తీరాలి. గురుమాత వామాచార్యుల వారి సలహాల మేరకు మన రాజ్యంలోని ఎంతో మంది తమ గృహాల్ని ధ్వంసం చేసుకుంటున్నారు. ఏదో ఒకటి చేయండి మహారాజా, మన విజయనగరం ముక్కలవుతుంది. తాతాచార్య, ఏదో ఒకటి చెయ్యండి తాతాచార్య. మేమేం చేయగలం మహారాజా? స్వయంగా మమ్మల్ని, మా గృహాన్ని ధ్వంసం కాకుండా కాపాడలేకపోయాం. మహారాజుల వారికి జై. ఏం చెయ్యం రామకృష్ణ పండితులు గారు? గురుమాత వామాచార్యుల వారు నగరం మొత్తం విపత్తు సృష్టించారు. మాకు ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా లేదా? పరిష్కారం దొరికింది మహారాజా. కానీ నేను ఎలా చెప్తే తమరు అలాగే చేయాల్సి ఉంటుంది. పైగా ఆచార్య తమరు కూడా. మేము స్వీకరిస్తున్నాం. వరుణమాల నగరం మొత్తాన్ని ధ్వంసం చేసి మమ్మల్ని అస్తవ్యస్తం చేసే లోపే ఏదో ఒక ఉపాయం చెప్పండి త్వరగా. అవును రామకృష్ణ పండితులు గారు, తమరు ఏం చెప్తే ఎలా చెప్తే మేము అలానే చేస్తాం. తమరు కేవలం ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి చాలు. అలాగేనండి. ఈ పథకం అయితే చాలా బాగుంది. మహారాజా, మహారాజా, నా మహాభాగ్యం. ఈ రోజు తమరు మా గదిలోకి ఎలా విచ్చేశారు? చిన్న మహారాణి గారు, ఎవరికైతే ఇంత అందమైన భార్య ఉంటుందో వారిని కలవాలని ఎవరు మాత్రం అనుకోరు. కానీ 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 ఏంటి మహారాజా? కానీ చిన్న మహారాణి గారు, మేము ఎప్పుడు ఈ గదిలోకి వచ్చినా సరే ఎందుకో తెలియదు కానీ ఇక్కడేదో అదృష్ట శక్తి ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది. అది మమ్మల్ని మహారాణి చిన్నాదేవి గది వైపు ఆకర్షిస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది చిన్న మహారాణి గారు. మేము హంసలాగా మాకు తెలియకుండా అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా మాకు అనిపిస్తుంది మేము అక్కడికి వెళ్ళిపోవాలి అని. అదే మహారాణి చిన్నాదేవి గారి దగ్గరికి. మహారాజా, తమరు మా రూపం పట్ల ఆకర్షితులు అవుతూనే ఉండండి. అలాగే అలాగే మేము వస్తున్నాం చిన్నాదేవి గారు. ఆగండి మహారాజా. అయ్యో, ఇక ఆగడం మా చేతుల్లో లేదు. మేము వస్తున్నాం మహారాజా, చిన్నాదేవి. వెళ్ళకండి. ఆగండి మేము వచ్చేస్తున్నాం మహారాజా. దేవి, తీర్థం. ఏం జరిగింది? ఏదో దిగులుగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఏమైనా సమస్య? మహారాజుల వారి విషయంలో దిగులు పడుతున్నాం ఆచార్య. వారు మా గదిలోకి అసలు రావటమే లేదు. ఒకవేళ వచ్చినా హంసలాగా మహారాణి చిన్నాదేవి గదిలోకి వెళ్ళిపోతున్నారు. హంసలాగానా? హ, అంటే వాస్తు. వాస్తా? అవును, ఈ పన్నాగమంతా వామాచార్యదే. కానీ మా దగ్గర అందుకు పరిష్కారం ఉంది.
తమకది చెయ్యడం ఇష్టమైతేనే. మాకిష్టమే ఆచార్య. తమరు చెప్పండి ఏంటి పరిష్కారం? అమ్మాచార్య. అమ్మాచార్య ఇదేం పేరండి? రామకృష్ణ పండితులు గారి తల్లి వాస్తు జ్ఞానాన్ని పొందిన తర్వాత వారు ఆచార్య అయిపోయారు. అందుకే అమ్మాచార్య అయిపోయారు. అలాగా? అవును చిన్న మహారాణి గారు. ఈ వామాచార్య పేరు గల విషానికి ఒకే ఒక విరుగుడుంది. అమృత సమానమైన అమ్మాచార్య. కానీ ఆచార్య, వారు మౌనవ్రతంలో ఉన్నారు కదా, వారు మాకు ఎలా సహాయం చేయగలరు? మౌనం అనేది సమస్త బ్రహ్మాండం యొక్క ధ్వని. తమరు వారి నుంచి జ్ఞానాన్ని పొందండి. మౌనం జ్ఞానానికి అడ్డుగా ఎప్పటికీ రాదు. అయితే చెప్పండి ఆచార్య, మేము ఇప్పుడు ఏం చేయాలంటారు? ఆహ్వానించండి. అమ్మాచార్యుల వారిని అంతఃపురంలోకి ఆహ్వానించండి. తమరి సమస్యలన్నీ దూరం చేస్తారు గౌరవనీయులైన అమ్మాచార్య. ఆ పరమేశ్వరుడు మీకంతా శుభం కలిగించాలి. ఇదేమిటి? ఉయ్యాలా? అలాగా? నేను ఇంకా పడవనుకున్నానుగా. అరే, ఉయ్యాల నాకు కనిపిస్తుంది, కానీ నా పడక గదిలోకి ఎందుకు వచ్చింది? ఎత్తండి. ఏమిటి ఉయ్యాలనా? అయ్యో లేదండి, ఎన్ని ప్రశ్నలు కావాలంటే అన్ని ప్రశ్నలు అడగండి. ఇది అమ్మాచార్యుల వారి ఆదేశం. మనం చెయ్యి మీద కాకుండా ఉయ్యాల మీదే పడుకోవాలని. కానీ ఇందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే పడుకోగలరు. విను, నువ్వెక్కడ పడుకుంటావు? ఏంటి? అది నాకు తెలియదు, కానీ ఇదే అమ్మాచార్యుల వారి ఆదేశం. అమ్మా, మేము ఉయ్యాల్లో ఎందుకు పడుకోవాలి? ఉయ్యాల అంటే ఎక్కువగా ఎవరికి ఇష్టం? చిన్నపిల్లలకి. అందుకే అత్తయ్య మనల్ని ఉయ్యాల్లో పడుకోమని చెప్తున్నారు. కానీ అమ్మా, మేమిద్దరం చిన్నపిల్లలం కాదు కదా, మరి మేము ఉయ్యాల్లో ఎందుకు పడుకోవాలి? అత్తయ్య కోరిక ఏంటంటే త్వరలోనే ఉయ్యాలలో చంటి బిడ్డ పడుకోవాలట. మీకు అసలేమీ అర్థం కాదు. లేదు, అర్థమైంది. అలాగే. కానీ అమ్మా, మంచి నిద్రలో ఉండగా ఒకవేళ ఉయ్యాల నుండి పడిపోతేనో నడుము విరిగిపోతుంది కదా. రాజ్యసభ నుంచి సేవకుడు వచ్చాడు. అతనే చెప్పాడు, అమ్మ ఆచార్యని మహాలాన తిరుమలమ్మ గారు తన గదికి రమ్మని చెప్పారు. అయితే నా పథకం సరైన దిశగానే వెళ్తుందన్నమాట. సరే వినుగుండప్ప, నువ్వు ఆ సేవకుడిని వెళ్ళిపోమని చెప్పు. నేనే స్వయంగా అమ్మాచార్యని తీసుకుని మహారాణి తిరుమలాంబ గారికి సేవ చేయడానికి అక్కడికి ఇచ్చేస్తామని చెప్పు. అన్నీ కలిపేయండి. కలిసి ఉంటేనే సౌఖ్యం, అదే జీవితానికి ఆధారం. కలిసి ఉంటేనే కుటుంబం, అదే సుఖ సంసారం. కలిసి ఉంటేనే పరిష్కారం, అదే వాస్తు శాస్త్ర సారాంశం. మహావాస్తు శాస్త్రజ్ఞులు అమ్మాచారుల వారు మహారాణి తిరుమలాంబ వారికి సేవ చేయడానికి విచ్చేశారు. తీసుకోండి. ఏంటి? వీరి జ్ఞాన సంపదతో లాభాన్ని పొందండి మహారాణి గారు. చెప్పండి, ఏంటి తమరి సమస్య? నేను దాన్ని ఒక్క క్షణంలో దూరం చేస్తాను. అప్పాజీ, తమరి సింహాసనం కూడా తిప్పి పెట్టించారా ఏంటి? లేదు మహారాజా, అస్సలు కాలేదు. తమరి భార్యకి పిచ్చి పట్టిదా ఏంటి? లేదు. తమరు కూడా తమరి ఇంట్లో పెద్ద పెద్ద కుండలు మోయాల్సి వస్తుందా? అయ్యో లేదంటున్నాను కదా. అయితే తమకి ఇదంతా చూడడానికి అధికారం లేదు. తమరు వెనక్కి వెళ్ళండి. క్షమించండి. మహారాణి చిన్నాదేవి వామాచార్యుల సలహా మేరకు తమ గదిలో జంట హంసల చిత్రపటాన్ని పెట్టించారు. దాని ఫలితంగా మహారాజు వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వారి గది వైపు ఎవరో లాగుతున్నట్టు వెళ్ళిపోతున్నారు. రామకృష్ణ పండితులు గారు, అమ్మ పిచ్చిదానా అని ఎవరిని అంటున్నారు? ఇది ఒక సమస్యనా? దీనికైతే వీరు ఒక్క క్షణంలో పరిష్కారం చెప్పేస్తారు. జంట హంసల చిత్రాన్ని మహారాణి చిన్నాదేవి గది నుంచి తీసుకువచ్చి తమ గదిలో పెట్టించుకోండి. కానీ మహారాణి చిన్నాదేవి మాకు ఆ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. అయితే ఒకే ఒక ఉపాయం ఉంది. ముత్యాల మాలని ధరించండి. దానివల్ల ప్రయోజనం ఏముంది? మేము చెప్తాం. హంసలకి ముత్యాలంటే చాలా ఇష్టం. ముత్యాలకి ఆకర్షితులై హంసే స్వయంగా తమ గదిలోకి వచ్చేస్తుంది. నిజంగానా? మీరు ఏ హంస గురించి మాట్లాడుకుంటున్నారు? మహారాజా, తమరి గురించే.
మా గురించా? ధన్యవాదాలు గురుమాత అమ్మాచార్యుల వారు. తమరి సలహాని తప్పక పాటిస్తాము. అన్నీ కలిపేయండి, అన్నీ కలిపేయండి. గురువుగారు, ఇప్పుడు తమరి వంతు. తమరు తమ పాత్రని పోషించాల్సి ఉంటుంది. తప్పకుండా పోషిస్తాం. హ, పాపి, దుష్టులు, నీచులు. స్వామి, తమరు ఎవరిని తిడుతున్నారు? ఆ? అదే ఆ అమ్మాచార్యని. అమ్మాచార్యనా? కానీ ఎందుకు? అయ్యో, అది వామాచార్య ప్రతిష్టని తగ్గిస్తున్నారు. ఈ అమ్మాచార్య వామాచార్య చెప్పినటువంటి సలహాలకి పరిష్కారాలు చెప్తున్నారు. ఇది అసంభవం. అసంభవం సంభవం అవుతుంది. నీకు తెలుసా, ఈ అమ్మాచార్య చిన్న మహారాణి తిరుమలాంబ గారిని కలవడానికి అంతఃపురానికి వెళ్లారు. ఇక ఈ విధంగా అయితే వామాచార్యుల వారి కీర్తి భంగమైపోతుంది. ఈ విజయనగర రాజ్యంలో వామాచార్య పేరు గాలిలో కలిసిపోతుంది. దుష్టులు పాపులు అయిన అమ్మాచార్యకి గుణపాఠం చెప్పడానికి ఏదో ఒకటి ఆలోచించి తీరాలి. నువ్వేం చేస్తావు? ఇక ఏం చేసినా గురుమాత వామాచార్య చేస్తారు. కానీ అన్నింటికంటే ముందు ప్రాతకాలం వెళ్లి మహారాణి చిన్నాదేవిని కలవాలి. చూడండి గురుమాత, చిత్రంలో కేవలం ఒక హంస మాత్రమే ఉంది. అసలు ఇది ఎలా సాధ్యం? హంస వెళ్లిపోయిన తర్వాత మహారాజు కూడా మా గదికి రావడం లేదు. వారు మహారాణి తిరుమల గదిలోనే ఉంటున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది గురుమాత? ఇదంతా ఎందుకు జరుగుతుందో మాకు తెలుసు. ఎందుకు? మహారాణి తిరుమలాంబ అమ్మాచార్యను కలిశారు. మహారాజును ఆకర్షించడానికి వారు సలహాలు తీసుకుంటున్నారు. అందుకే హంస ఎగిరిపోయింది. హంస ఎగిరిపోయిందా? కానీ గురుమాత, చిత్రంలో చిత్రించిన హంసలా ఎగిరిపోతుంది. తమరే చెప్పండి మహారాణి, హంస ఎక్కడికి పోయింది? చిత్రంలో అయితే ఒక్క హంస మాత్రమే ఉంది. జంట హంసలు విడిపోవడం అంటే అపశకునమే. మహారాణి, తమరు వెంటనే జంట హంసల చిత్రపటాన్ని పెట్టించండి. పైగా ఈసారి దాన్ని పంజరంలో పెట్టండి. అప్పుడే ఈసారి అది ఎగిరిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత మహారాజు తమ వద్దకే వస్తారు. ఎగరనివ్వండి హంసలని. పక్షులు ఆకాశంలో హాయిగా ఎగురుతూ ఉంటేనే ఆనందంగా ఉంటాయి. పైగా ఆనందాన్ని వెదజల్లుతాయి. ఎగురుతూ ఉన్న జంట హంసల చిత్రాన్ని తమరు తమ గదిలో పెట్టించుకోండి. మహారాజుల వారు తమరి వైపుకి ఆకర్షితులవుతారు. తమరి ఆజ్ఞ. ఇక సమయం వచ్చేసింది ఒకరికి ఒకరు ఎదురుపడి యుద్ధం చేయడానికి. మేము అమ్మాచార్యుల వారిని కలిసి తీరాల్సింది. ఈ రోజు 2 స్త్రీ శక్తులు ఎదురుపడిపోతున్నాయి. జగన్మాత, నువ్వే సహాయం చేయాలమ్మా. మహారాణి తిరుమలాంబ, మా హంస ఎక్కడుంది? మాకేం తెలుసు. ఉద్యానవనంలో ఎక్కడ విహరిస్తుందో మాకు తెలుసు. మా హంస మీ దగ్గరే ఉందని. మేం తమరి హంస ఎందుకు తీసుకుంటాం? స్వయంగా మా దగ్గరే హంస ఉంది. అది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది తమరిది కాదు, మా హంస. దాన్ని తమరు పంజరం నుంచి తీసి ఎగరేస్తున్నారు. మహారాజా, అక్కడ ఏ హంస గురించి అయితే మహాయుద్ధం జరుగుతుందో ఆ హంస మీరే కదా. క్షమించండి. మాకు తెలుసు. అయినా మా ఇద్దరు మహారాణులు వాగ్వాదంలో ఎంత సుమనోహరంగా ఉన్నారో. అది నిజమే. కానీ ఈ వామాచార్య ఇంకా అమ్మాచార్య ఎప్పుడు మొదలు పెడతారు? మహారాణి చిన్నదేవి, తమరు తమ గదిలో ముత్యాల చిత్రాన్ని పెట్టించుకోండి. తప్పకుండా. హంస ముత్యాల కోసం తమరి గదికే వస్తుంది. ముత్యాల ఉపాయం మేము చెప్పినది. అంటే అత్తయ్యది. అంటే అమ్మాచార్యుల వారిది. కానీ ఇప్పుడు మేం చెప్తున్నాం. ఇప్పుడు అమ్మాచార్య ఏం చేస్తారు? వారు కూడా మా ఉపాయానికి అడ్డుపడుతున్నారు కదా. మేము కేవలం
మా యజమానికి సహాయం చేస్తున్నావంతే. కానీ తమరి సహాయం మా యజమానికి కష్టంగా మారింది. తీసుకోండి, ఏం తీసుకోవాలి? మరేదైనా ఉపాయాన్ని చూసుకోండి. అమ్మాచారుల వారి ఉపాయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. తమరి యజమాని కష్టం మా సమస్య కానే కాదు. మీరు కూడా పగలగొట్టండి, పగలగొట్టండి, పగలగొట్టి తీరాలి. అన్నీ కలిపేయండి, అన్నీ కలిపేయండి. పరిస్థితి చేదాటిపోతుంది మాత, తమని చూసుకోవాలి. ఇక ఇప్పుడు వాస్తు జ్ఞానం ఎవరికుందో మా చిడతే నిర్ణయం తీసుకుంటుంది. నా కర్ర కూడా తమరి సవాల్ని స్వీకరిస్తుంది. రామకృష్ణ పండితులు గారు, వాళ్ళని ఆపండి. ఇక్కడ యుద్ధం మొదలవడానికి ముందే ఆపండి. అయ్యో ఆగండి 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 అమ్మా! తప్పుకోండి అమ్మా! తప్పుకోండి వెనక్కి ఆగమ్మా! వెనక్కి అయ్యో! ఆగండి ఆగండి శాంతించండి 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 ఆ, గౌరవనీయులైన వామాచార్య గారు, అమ్మాచార్య గారు, ఈ చిడతతో కర్రతో ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అమ్మాచార్య శాంతి వామాచార్య శాంతించండి.